ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోమ్. ఎలా ఉన్నారు? సంతోషంగా ఉన్నారా? మిమ్మల్ని ఒక చిన్న ప్రశ్న అడగాలని నేను ఈ సమయంలో ఉద్దేశిస్తూ ఉన్నాను. నా ప్రశ్న ఏంటి అంటే, ఇంతవరకు ఒకసారి అయినా బైబిల్ గ్రంథం మొత్తాన్ని చదివారా? ఏంటి ఈ బ్రదర్ ప్రతిసారి ఈ మాట చెప్తుంటాడే అనుకుంటున్నారా? దయచేసి ఇన్నిసార్లు చెప్తున్నాను కదా, ఒక్కసారి బైబిల్ గ్రంథం మొత్తం చదివి కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఆల్రెడీ చదివేశారా? మళ్ళీ చదవడానికి ప్రయత్నం చేయండి. కారణం ఏంటి అంటే, దివారాత్రములు దీన్ని ధ్యానించువాడు ధన్యుడని వాక్యంలో రాయబడింది. అతడు చేయునదంతయు సఫలమగునని దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. ప్రియులారా, ఇప్పుడు వస్తున్నటువంటి కొన్ని బైబిల్స్లో మీరు గమనించినట్లయితే, న్యూ టెస్ట్మెంట్లో ప్రత్యేకంగా కొత్త నిబంధన గ్రంథంలో యేసు ప్రభు వారి మాటలన్నింటినీ కూడా రెడ్ కలర్లో చూపిస్తూ ఉన్నారు. కొన్ని సందర్భాల్లో మన ప్రభు అయిన యేసయ్య మాట్లాడారండి. యేసయ్య మాట్లాడిన ప్రతి మాట కూడా చాలా విలువైనది, అది జీవము కలిగినది, అది శక్తివంతమైనదని దేవుని సేవకుడుగా తెలియజేస్తున్నాను. కనుక ఈ ఉదయకాల సమయంలో బైబిల్ చదవకపోయి ఉంటే దయచేసి దాన్ని మీరు ఆరంభించండి. పరిశుద్ధాత్మ దేవుడు మీరు చదివి ముగించడానికి సహాయము చేయునుగాక. ఈ ఉదయకాల సమయం కొరకు మత్తయి సువార్త 19వ అధ్యాయం 26వ వచనంలో, యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమని చెప్పిన. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు నీ ముందు ఏ సమస్య కనబడుతూ ఉంది? వీలైతే నన్ను చూడడానికి ప్రయత్నం చేస్తారా? ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీతో డైరెక్ట్గా సూటిగా మాట్లాడుతూ ఉన్నారు. ఏ కార్యం నీ ముందు అసాధ్యంగా కనిపిస్తూ ఉంది? ఏ కార్యము జరగదని నువ్వు అనుకుంటా ఉన్నావు? ఏ పని జరగదని మీరు చూస్తూ ఉన్నారు? ప్రభు మాట్లాడుతున్నాడు, అది నీకు అసాధ్యమే కానీ ప్రభు అంటున్నాడు, నాకు సమస్తము సాధ్యము. మీరు ప్రభుని నమ్మగలిగితే, ప్రభు పాదాల దగ్గర మీ సమస్యను ఉంచగలిగితే, ప్రభు అంటున్నాడు, నీ కార్యము నాకు చాలా సులువైనది అంటా ఉన్నాడు ప్రభు. అది నీ వల్ల కాదు, కానీ నా వల్ల సమస్తము జరుగునట్టు. కారణం ఏంటో తెలుసా? కలిగినదేది ఆయన లేకుండా కలగలేదు అని వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, మన దేవునికి సమస్తము సాధ్యము కనుక మీ సమస్య ఏంటో దేవుని పాద సన్నిధిలో ఉంచండి. దేవుడు ఒక అద్భుత కార్యం చేస్తాడు. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టుచున్న ప్రతి కార్యములో జయమును అనుగ్రహించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.